హలో గైస్, సో మనం ఈరోజు అయితే మైక్రోసాఫ్ట్ ఆఫీస్లో ఉన్నాం. సో ఇక్కడ హర్షిత్ అన్న మా టెక్ విజన్ అనే ఒక ఈవెంట్ని అయితే హోస్ట్ చేస్తున్నారు. ఈ ఈవెంట్లో మన స్వరూప్ అన్న కూడా చీఫ్ గెస్ట్గా వచ్చారు. చీఫ్ గెస్ట్ కదా రే, ఏం చెప్తున్నారు? చీఫ్ గెస్టే కదన్నా. ఓకే, యాజ్ అ స్పీకర్గా హర్షిత్ అన్న స్వరూప్ కూడా కదరా, జస్ట్ మీతో పాటు వచ్చిండ్రా గెస్ట్కి చాలు. ఒకే ఆశంతో వచ్చాం మేము. టెక్ క్రియేటర్స్ అందరితో మనం ఫుల్ ఏవైతే ఇన్సైట్స్ ఉంటాయో వాళ్ళందరూ ఇన్సైట్స్ తీసుకుందాం అని చెప్పి మీకు కూడా ఇన్సైట్స్ ప్రొవైడ్ చేస్తాం. లెట్స్ గో. హాయ్ హాయ్ బ్రో, vlog ಈಗ ಸೊ ಪೇಪರ್ಸ್ ಗೆ How many students join the seminar? Oh, proposing Hi bro. అంటే సబ్స్క్రైబ్ చేస్తారా? పేరు తెలియదు బ్రో. నిహాల్ అన్న, హర్ష అన్న, మన స్వరూప్ అన్న అందరు కలిసి లైక్ ఇంట్రో అందరు ఇంట్రో తెలుసుకుంటున్నాం. అందరూ జస్ట్ స్పీకింగ్ చెప్తున్నా సెషన్ నీది ఏం చేయాలని అడుగుతున్నాను. నువ్వేమో ఇప్పుడు వచ్చి కూర్చొని చిల్లి పడుతున్నాయి. నాకు నేను ప్రిపేర్ అవ్వాలి. హై బ్రో. హలో బ్రో, నైస్ టు మీట్ యు. హై బ్రో, మై నేమ్ ఇస్ హర్షిత్. సరదాగా ఎప్పుడు కావాలి చెప్పు. మంత్స్ తర్వాత ఇంతకుముందు చేసే కదా. సరే 12:30 నాకు 2 నిమిషాలు స్లాట్ ఇప్పుడు మాట్లాడుకుంటా. అన్నని పిలుస్తా కదా, అందరికి ఉంది చెయ్యండి అంటే మరి లంచ్ పప్పుస్ గా అప్పుడు సబ్స్క్రైబ్ బ్రో. అందరు కలిసి ఒకటి చేద్దాం. మీరు మొన్న నేను అదే ప్లాన్ వచ్చా. స్టార్టింగ్ నీతోనే అవ్వాలి. అదే ఆలోచించలే. సో ఈవెంట్కి అయితే వెళ్ళిపోయాం, క్రియేటర్స్ అందరినీ కలిసాం, అందరం కలిసి ఒక రీల్ కూడా చేసాం. సో మీరు అందరూ హ్యాండిల్స్లో ఆల్రెడీ చూసుంటారు. సో ఇప్పుడు అంతా అయిపోయింది కాబట్టి ప్రస్తుతం ఇప్పుడు హర్ష అన్న దగ్గరికి వెళ్ళి అన్న 40 LPA జాబ్ ఎలా ల్యాండ్ చేశాడు అనేది తెలుసుకుందాం. సో లెట్స్ గో నౌ. సో గైస్, మా దగ్గర ఇప్పుడు మన అన్న మనకు ఇన్స్పిరేషన్ ఇచ్చిన అన్న, మా యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేయాలనుకోవడం ఈ అన్నని చూసే నేర్చుకున్నాం. సో మేము చెప్తే ఎలాగో మీరు విన్నారు. సో మీ క్వశ్చన్సే ఈయన అడిగి అండ్ అన్నని అడిగి టిప్స్, మీకు కొన్ని క్వశ్చన్స్ ఉండే మీకు ప్లేస్మెంట్స్ గురించి, మీకు కాలేజ్ ప్లేస్మెంట్స్ ఎలా ట్రాక్ చేయాలి, కోడింగ్ ఎలా నేర్చుకోవాలి, ఇవన్నీ క్వశ్చన్స్ ఉండే మీకు. సో ఈ క్వశ్చన్స్ కొన్ని అన్నని అడుగుదాం, ఇంకా చాలా క్రియేటర్స్ ఉన్న వాళ్ళు కొన్ని అడుగుదాం. సో అన్న, ఇప్పుడు నీకు జొమాటోలో 40 LPA జాబ్ వచ్చింది. సో గెటింగ్ దాట్ జాబ్ ఇస్ నాట్ ఈజీ జాబ్. సో మీ కాలేజ్లో మీకు ఎలా ఉండే, సో మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు, లైక్ మీ డిస్ట్రాక్షన్స్ ఎలా అవాయిడ్ చేశారు, ఇవన్నీ ఎలా హౌ? ఒక 10 minutes లాంగ్ వీడియో అయిపోయేటట్టు ఉన్నది. సో షార్ట్గా ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తా. సో బేసికల్లీ మా కాలేజ్కి లక్కీగా ప్లేస్మెంట్స్ బాగానే వస్తాయి. సో దట్ ఈస్ వన్ థింగ్. సో ప్లేస్మెంట్స్ వచ్చిన దాన్ని యూటిలైజ్ చేసుకోవడం. ఎందుకంటే నా వరకు అయితే లెట్స్ సే మీకంటూ డ్రీమ్ కంపెనీ అది ఉందా, లేదా మీరు ఏదైనా కంపెనీని టార్గెట్ చేస్తున్నా, ఫస్ట్ థింగ్ మీరు ఆ కంపెనీని తెలుసుకోవాలి. ఏ క్వశ్చన్స్ అడుగుతారు, ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు అని. టెక్ సైడ్ అయితే ఒకలా ఉంటుంది, అనలిటిక్స్ కంపెనీ అయితే ఇంకో క్వశ్చన్స్ అడుగుతారు, నాన్ ఐటీ అయితే గ్రూప్ డిస్కషన్స్ అని అవన్నీ ఉంటాయి. సో బేసికల్లీ మీరు ఏ కంపెనీకి టార్గెట్ చేస్తున్నారు, దాన్ని బట్టి ఎలా ప్రిపేర్ అవ్వాలి, దాని రోడ్ మ్యాప్ అంతా ముందే వేసుకోవాలి. అట్లీస్ట్ 2-3 months ముందు నుంచే మీరు గట్టిగా ఇవ్వాలి. సో లెట్స్ సే కోడ్, నేనైతే పర్సనల్లీ లైక్ లీడ్ కోడ్ చేశాను, గీక్స్ ఫర్ గీక్స్లో ఫాలో అయ్యేవాడిని. అంటే ఏ టెక్ కంపెనీ ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతుంది, ఏవి స్టాండర్డ్ క్వశ్చన్స్, ప్యాటర్న్స్ ఏంటి కోడింగ్, డిఎస్ఏ రోడ్ మ్యాప్ అన్నీ చూసి, అండ్ దాని తర్వాత లైక్
మోస్ట్ ఇంపార్టెంట్లీ డిఎస్ఏ చాలా మంది చేస్తారు, కానీ వాళ్ళు ఏవైతే రెజ్యూమేలో మెన్షన్ చేశారో అది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే రెజ్యూమేలో మెన్షన్ చేసినవి వాళ్ళకి క్లియర్ ఐడియా ఉండాలి. లెట్స్ సే మీ రెజ్యూమే ఒక పేజ్ ఉందంటే అతను ర్యాండమ్లీ ఏ వర్డ్ గురించి అడిగినా మీరు చెప్పగలగాలి. ఆ లెవెల్లో మీరు ప్రిపేర్ అవ్వాలి, మీ ప్రాజెక్ట్స్ గురించి కానీ అది కానీ. ఎందుకంటే ఫస్ట్ 20 minutes మీ ప్రాజెక్ట్స్ గురించి డిస్కషన్ అయింది, సో అది కూడా ఇంపార్టెంట్. సో ఐడియల్లీ ఏం చేయాలి అంటే ఒక లెట్స్ సే మీ 10 LPA 15 LPA అయితే ఓ 3 months కూర్చోండి, డిఎస్ఏ చేయండి. దాంతోపాటు సిస్టమ్ డిజైన్ కొంచెం బేసిక్స్ తెలిసినా మీకు చాలు. అంటే అసలు ఏంటి సిస్టమ్స్ ఎలా వర్క్ అవుతాయి ఏంటి అన్నది. అండ్ దాంతోపాటు మీ యాప్టిట్యూడ్, మోస్ట్లీ ఇప్పుడు చాలా కంపెనీస్లో యాప్టిట్యూడ్ కూడా అడుగుతున్నారు. యాప్టిట్యూడ్, డిఎస్ఏ అండ్ సిస్టమ్ డిజైన్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఈజ్ రియల్లీ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూలో. ఇట్ షోస్ యువర్ కాన్ఫిడెన్స్, అంటే ఎంత కాన్ఫిడెంట్గా నువ్వు చెప్పగలుగుతున్నా అన్నది కూడా మ్యాటర్ అయింది. సో ఈ థింగ్స్ అన్నీ లైక్ మీరు ఓవర్ ది టైమే నేర్చుకుంటారు. సో 3 months 4 months ప్లేస్మెంట్స్ ముందు గట్టిగా కూర్చున్నా యూ క్యాన్ డూ ఇట్. నేనైతే అలానే చేశాను. అండ్ ఆల్సో చాలా మందికి ప్రాబ్లం, మీకు కూడా ప్రాబ్లం నాకు తెలిసి కమ్యూనికేషన్ స్కిల్స్లో ఎక్కువ వచ్చి ఉంటుంది. బికాస్ జనరల్లీ మేము పెరిగిన సరౌండింగ్స్లో అయితే మేము ఎక్కువ మాట్లాడము. సో ఈ ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేస్తాం. మీరు యూట్యూబ్కి వచ్చినప్పుడు మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి? లైక్ ఫేసింగ్ ద కెమెరా, లైక్ పీపుల్ని మీట్ అవ్వడం కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు? హౌ డిడ్ యూ ఓవర్కమ్? ఇది అందరికీ ఉంటుంది. కావాలంటే మీరు నా ఫస్ట్ వీడియోలు చూడండి, హౌ ఐ టాక్ అనేది. లైక్ నౌ హౌ ఐఎమ్ టాకింగ్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. అసలు కెమెరాని చూస్తే చాలా వియర్డ్ ఫీలింగ్ వచ్చేది. బట్ నౌ ఐఎమ్ హియర్ ఇన్ మైక్రోసాఫ్ట్ గివింగ్ స్పీకర్గా వచ్చాను. సో లైక్ ఇట్ హ్యాస్ బిన్ ఎ లాంగ్ జర్నీ. సో కమ్యూనికేషన్ స్కిల్లో ఫస్ట్ థింగ్ ఈజ్ ట్రై చేయడం. చాలా మంది హెసిటేట్ అవుతారు, అరే వాడేమనుకుంటాడు వీడేమనుకుంటాడు అని చెప్పి అక్కడ ఆగిపోతాం. అలా అనుకోకండి, ఎందుకంటే ఎవ్రీబడి ఈస్ ట్రైయింగ్, ఎవ్రీబడి ఈజ్ యూ బీ ఇన్ దట్ స్పేస్. బట్ చాలా తక్కువ మంది చేస్తారు. సో ట్రై టు స్పీక్, అంటే ఇంగ్లీష్ కానీ ఏదన్నా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా లేదా మీరు వేరే లాంగ్వేజ్ నేర్చుకోవాలన్నా ట్రై అయితే చేయండి. అండ్ దాని తర్వాత వాట్ ఐ అబ్జర్వ్డ్ ఈస్ కాన్ఫిడెన్స్ మ్యాటర్స్ అలాట్. అంటే లైక్ ఇఫ్ ఒక స్టేజ్ తర్వాత మీకు లైక్ కాన్ఫిడెన్స్ ప్లేస్ ఎ మేజర్ రోల్. అంటే మీకు ఇంకా కాన్ఫిడెన్స్ ఉంది, అరే నేను మాట్లాడగలను, నేనేం చేయగలను అనుకుంటే లైక్ ద వే యూ స్పీక్ కానీ, ద వే యూ టాక్ కానీ, ద వే యూ స్టాండ్, ద వే యూ గివ్ జెస్చర్స్ అనేది చాలా మ్యాటర్ అయింది. అంతేగాని అంటే ఇప్పుడు ఎవరైనా చూసినా మీరు అని క్వశ్చన్ అడిగిన ఇప్పుడు లైక్ నేను కాన్ఫిడెంట్గా ఆన్సర్ చేస్తున్నాను, ఒక కైండ్ ఆఫ్ రిఫ్లెక్షన్ వస్తుంది నా మీద. లెట్స్ సే మీరు ఇప్పుడు నువ్వు వెళ్ళి ఎవరైనా క్వశ్చన్ అడిగి అతను ఇట్లా స్టటర్ అయినా లేదా సరిగ్గా చెప్పకపోయినా ఇట్లా స్టామర్ అయినా కానీ అరే వీడి కాన్ఫిడెన్స్ లేదని తెలిసిపోయింది. సో బేసికల్లీ వాట్ యూ వాంట్ టు సే అండ్ వాట్ యూ వాంట్ టు లైక్ ఏదైతే అనుకుంటున్నావో చెప్పగలిగే స్టేజ్లో ఇఫ్ యూ ఆర్ దేర్, బిల్డింగ్ ప్రాపర్ కమ్యూనికేషన్ స్కిల్ అనేది మోస్ట్లీ త్రూ ట్రయింగ్ అవుట్ అండ్ కాన్ఫిడెన్స్. ఈ 2 things ఉంటే యూ క్యాన్ ఈవెన్చువల్లీ గో. థ్యాంక్స్ అన్న టైం ఇచ్చినందుకు. సో 40 LPA జాబ్ ఎలా ల్యాండ్ చేయాలి అయితే తెలిసిపోయింది హర్షాన్ దగ్గర నుంచి. ఇప్పుడు కాలేజ్లో కమ్యూనిటీ ఎలా బిల్డ్ చేయాలి, ఒక బ్రాండ్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, ప్లస్ మీ కోడింగ్ జర్నీ ఎలా స్టార్ట్ చేయాలనేది నిహారంతో తెలుసుకుందాం. సో నిహారాన్ దగ్గరికి వెళ్ళిపోదాం, లెట్స్ గో. సో గైస్ మన దగ్గర అన్న పెద్దన్న వచ్చాడు. పెద్దన్నగా చిన్న వీళ్ళందరూ పెద్దలు యాక్చువల్లీ. ఓకే చెప్పండి. అంటే మాకంటే పెద్దన్న. సో మీకంటూ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, అవి కమెంట్ చేశారు. సో ఆ క్వశ్చన్స్ కొన్ని అన్న అడుగుదాం. సో అన్న ఇప్పుడే 4th year కంప్లీట్ వస్తుందని అంటున్నా. సో యాజ్ అన్ ఇప్పుడు 4th year స్టూడెంట్ లాగా మీరు మీ స్టడీస్ అండ్ ఆల్సో కంటెంట్ క్రియేషన్ ఈ రెండింటి మీద బ్యాలెన్స్ ఎలా మెయింటైన్ చేశారన్న? అంటే మేము ఇప్పుడు చాలా కష్టపడుతున్నాం, సో బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి. సో బేసికలీ అందరు చెప్పేదే టైం మేనేజ్మెంట్. అందరు అదే చెప్తారు టైం మేనేజ్మెంట్ అని, బట్ ఎట్లా చేయాలో ప్రాపర్గా లైక్ క్లారిటీ ఉంటుంది. సో యూజువల్లీ ఏంటంటే లైక్ మార్నింగ్ టైమ్స్ లైక్ కాలేజ్ ఉంటుంది కదా. సో ఫర్ మీ ఇన్ దట్ కేస్ నాకు మార్నింగ్ 11 నుంచి 2 వరకు కాలేజ్ ఉంటుంది. ఫర్ మీ పర్సనలీ ఐ నో లైక్ కాలేజ్ సిలబస్ ఇంకా దేనికి పనికి రాదు. లైక్ ఫర్ మై ప్లేస్ ఐ మీన్ లైక్ ఇట్స్ నెసరీ దట్ టు లైక్ 4 subjects. మరి అన్నీ అట్లా బట్టి ఎగ్జాములు రాసి టాప్ స్కోర్ తెచ్చి అంత అవసరం లేదు కాబట్టి. సో వాట్ ఐ డూ ఈస్ లైక్ ఓకే కాలేజ్కి వెళ్తాం, చదువుకున్న 11 to 2 అంతే. దాని తర్వాత ఐ డోంట్ లైక్ లిటరలీ కేర్ అబౌట్ అకాడమిక్స్. ఎగ్జామ్ ముందు రోజు చదవడమే, వెళ్ళి రాయడమే. సో ఎగ్జామ్ గురించి పట్టించుకోండి. సో వెన్ ఐ కమ్ లైక్ హోమ్ బ్యాక్ కదా, యూజువల్లీ బై రీచ్ బై లైక్ 3-4, ఇంకా 4-5 స్టార్ట్ చేస్తే నైట్ 12 వరకు ఇంకా దీని మీదనే కూర్చుంటా. ఏదో లైక్ కాంటెంట్ ప్రొడక్షన్ అయినా కానీ లైక్ క్లయింట్స్తో మాట్లాడడం ఇలా లైక్ అదర్ వర్క్స్ లైక్ ఐ లైక్ ప్రాపర్లీ సార్ట్ ఇట్ అవుట్. ఈ టైంకి ఇది చేయాలంటే ఇది చేయాలి. సో దట్స్ మై యూజువల్ రొటీన్ లుక్స్ లైక్. మార్నింగ్ లేయడం మాత్రం లేట్లో పోయి అందరిలా. అండ్ ఆల్సో కమింగ్ టు కమ్యూనిటీ పార్ట్, మేము కూడా కమ్యూనిటీ బిల్డ్ చేస్తున్నాం. సో అన్న దగ్గర నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నాం. సో మాస్ కోడర్స్ అనే కమ్యూనిటీ, హౌ డిడ్ యూ స్టార్ట్ దట్? సో అది ఇంకా లైక్ లాస్ట్ ఇయర్ ఇట్లా వెళ్తూ మాట్లాడదాం. లాస్ట్ ఇయర్ లైక్ బేసికల్గా ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడే నేను కమ్యూనిటీ అని స్టార్ట్ చేద్దామని లైక్ ప్రాపర్ ప్లాన్ ఉండే అనమాట. వై ఐ వాంటెడ్ టు స్టార్ట్ ఎ కమ్యూనిటీస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ యూ కన్సిడర్ లైక్ హిందీ ఇంగ్లీష్ ఏ స్పేస్ తీసుకున్నా కూడా అక్కడ ప్రాపర్ ఆర్గనైజ్డ్గా కమ్యూనిటీస్ గ్రోయింగ్ టుగెదర్ ఆ కల్చర్ ఉంది. బట్ ఇక్కడ మన రీజనల్లో లైక్ తీసుకుంటే ఇక్కడ మనం ఇఫ్ యూ కన్సిడర్ లైక్ సదర్న్ స్టేట్స్ ఈ కల్చర్ మనకి లైక్ బేసికల్గా కనపడడం అనమాట. దట్ టు ఇన్సైడ్ లైక్ దిస్ కోడింగ్ అండ్ స్టఫ్ అండ్ ఆల్ కదా. ఇక్కడ ఇఫ్ యూ గో ఫర్ IITs NITs and all, అక్కడ నీకు ప్రాపర్గా they have clubs or whatever, they build connections, they grow each other. But ikkada like if you are in Tier 2 Tier 3 colleges, that's not the case possible kada. So I thought like
విల్ హ్యావ్ ఎన్ ఆన్లైన్ కమ్యూనిటీ, పీపుల్ విల్ ఇంటరాక్ట్ ఈచ్ అదర్, పీపుల్ విల్ మేక్ ప్రాజెక్ట్స్, అట్లా మాస్ కోడర్స్ అని స్టార్ట్ చేయడం జరిగింది అనమాట ఇన్స్పిరేషన్తో. చాలా థ్యాంక్ యూ అన్న. సో నిహారంతో మాట్లాడేసాం అంతా. సో ఇప్పుడు లింక్డ్ఇన్ ద్వారా జాబ్స్ ఎలా కొట్టాలి, ఒక కోఫౌండర్ని కలుద్దాం హూ హెస్ బిల్డ్ కమ్యూనిటీ ఫర్ జాబ్స్ తెచ్చుకోవడానికి. సో లెట్స్ మీట్ హిమ్ నౌ. హలో అన్న, జస్ట్ ఇంట్రడ్యూస్ అవ్వచ్చు. Yeah, my name is Nandakishore Reddy. I am the co-founder of Student Linker. What Student Linker do is simple thing. స్టూడెంట్ ప్రాబ్లమ్ని మేము సింపుల్గా సాల్వ్ చేస్తాము. లైక్ ఎలా అంటే నెట్వర్కింగ్ రిలేటెడ్ అండ్ జాబ్ సర్చింగ్ రిలేటెడ్, జాబ్ కెరీర్ రిలేటెడ్ ఎవ్రీథింగ్ వాళ్ళకి ఫ్రీగా సపోర్ట్ చేయడానికి మేము స్టార్ట్ చేస్తాము ఒక స్టూడెంట్ లింకర్ అనేది. యూ కెన్ గో అండ్ చెక్అవుట్ మై పేజెస్ యాజ్ వెల్. యా, సో ఐ హ్యావ్ అ ఫ్యూ క్వశ్చన్స్ అన్న. సో యాజ్ అ కో-ఫౌండర్ ఆఫ్ స్టూడెంట్ లింకర్, మీరు ఒక Tier 2, Tier 3 కాలేజ్ స్టూడెంట్కి ఏం అడ్వైస్ ఇస్తారు ఒకవేళ వాళ్ళ ఓన్ వెంచర్ స్టార్ట్ చేయాలనుకుంటే? యా, సో గ్రేట్ క్వశ్చన్. ఫస్ట్ థింగ్, సో మెయిన్గా Tier 2, Tier 3 కాలేజ్ అని ఎందుకు ఫోకస్ చేసామంటే, వీఆర్ యాజ్ ఏ ఫౌండర్ అండ్ కో-ఫౌండర్స్ ఆఫ్ స్టూడెంట్ లింకర్, వీఆర్ ఆల్సో ఫ్రమ్ ది Tier 2, Tier 3 కాలేజ్ అనమాట. సో మేము ఎందుకు సజెస్ట్ చేస్తున్నాం, మేమేమి వాళ్ళకి హెల్ప్ చేయగలము అంటే, యాజ్ ఏ ఒక స్టూడెంట్గా వాళ్ళు రియల్ టైంలో ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటంటే, బయట ఏ కోర్స్ నడుస్తుంది, ఆ కోర్స్ తీసుకుంటే యూజ్ ఉంటుందా లేదా అని చెప్పేసి వాళ్ళకి ఐడియా ఉండదు. వాళ్ళు వచ్చేసి డైరెక్ట్గా ఇన్స్టిట్యూట్లోకి వచ్చేసి డైరెక్ట్గా అక్కడ కోర్స్ తీసుకునేసి జాబ్ రాలే అని ఫరక్ పడుతున్నారు. బట్ అక్కడ అది కాదు రియల్ టైమ్ సిచ్యువేషన్. వాళ్ళకి రైట్ కైండ్ ఆఫ్ గైడెన్స్ అనేది లేదు. ఇన్స్టిట్యూట్కి వచ్చి కోర్స్ తీసుకుంటే లైక్ లాక్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, వాళ్ళందరూ ఇన్స్టిట్యూట్ వచ్చి కోర్స్ తీసుకున్నారు కదా, వాళ్ళందరికీ ఎందుకు కావట్లేదు జాబ్? ఇది జస్ట్ రియలైజేషన్. అది ఎందుకు కావట్లేదు స్టూడెంట్స్ నాకైతే అర్థం కావట్లేదు. సో మేము దాన్ని ఇది మెయిన్గా మేము ఫోకస్ చేసింది Tier 2, Tier 3 కాలేజ్లో అనమాట. దీన్ని మేము సాల్వ్ చేయాలని చెప్పేసి Tier 2, Tier 3 కాలేజ్ని ఫిక్స్ చేసుకున్నాం. అండ్ రిగార్డింగ్ వెంచర్స్ ఇన్ ది సెన్స్, ఒక స్టార్టప్ ఐడియా ఉంది అనుకో, ఒక స్టూడెంట్ వచ్చేసి ఫ్యాకల్టీ దగ్గరికి వెళ్తారు, వెళ్ళి నేను ఇట్లా ఒక స్టార్టప్లో ఐడియా ఉంది నాకు, సో నేను ఇలా చేయాలనుకున్నాను, వెళ్ళి నువ్వు ఫ్యాకల్టీ దగ్గర అడిగావంటే ఫ్యాకల్టీ ఏమంటాడు, ఇదంతా అవసరం లేదు, ఫస్ట్ బ్యాక్లో క్రియేట్ చేసుకుంటారు. సో ఇది రియల్గా జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటంటే కాలేజ్ ఇది. సో దీన్ని మనం సార్ట్అవుట్ చేయడానికి మనం ఏం చేసామంటే, స్టూడెంట్ లింకర్ వల్ల వాళ్ళు వచ్చి మనకు ఒక ఐడియా చెప్పారనుకో, ఐడియాని మన నెట్వర్క్ ద్వారా మనం చెక్ చేసి ఐడియా వర్కౌట్ అవుతుందా లేదా, ఐడియాకి ఎంత స్కోప్ ఉంది అని చెప్పేసి మనం పిన్ టు పిన్, లైక్ వాళ్ళు స్టార్ట్ చేసినప్పటి నుంచి MVP, ఐడియా క్రియేషన్ అండ్ స్టార్టప్ లైక్ ఫండింగ్ వరకు మేము హెల్ప్ చేయగలం అనమాట మాకు నెట్వర్క్తో. సో అది మేము స్టూడెంట్ లింకర్గా చేస్తున్నాం మెయిన్గా థింగ్ అది. కమింగ్ టు నంబర్స్, లైక్ మీరు ఓవర్ 200 స్టూడెంట్స్కి హెల్ప్ చేస్తారు త్రూ లింక్డ్ఇన్ జాబ్స్ రావడానికి. సో what are the top strategies, like ఒక 1 or 3 అలా, what are the top strategies you can advise to a student to follow on LinkedIn? Yes. సో రిగార్డింగ్ లింక్డ్ఇన్, నేను లింక్డ్ఇన్లో క్రియేట్ చేస్తున్నా. ఐ హ్యావ్ 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ లింక్డ్ఇన్ ఇన్ ఓన్లీ మెయిన్ థింగ్. నా పాయింట్లో స్టూడెంట్కి జాబ్ రావాలంటే మెయిన్ థింగ్ క్రియేట్ కంటెంట్, అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ సెల్ ది వాల్యూ. లైక్ ఇఫ్ యు ఆర్ నువ్వు ఒక స్టూడెంట్ అనుకో, నువ్వు జాబ్ కోసం సర్చ్ చేస్తున్నావు అనుకో, ఒక హెచ్ఆర్కి ఎలా తెలుస్తుంది అది నువ్వు జాబ్ సర్చ్ చేస్తున్నావు అని చెప్పి? నీ వాల్యూ అంటే నువ్వు చూపించుకోవాలి. లైక్ యువర్ సర్చింగ్ ఫర్ ఫుల్ స్టాక్ డెవలపర్, యూనిట్ టు సెల్ యువర్ కోర్స్. లైక్ నేను ఫుల్ స్టాక్ డెవలపర్ నేను కోర్స్ చేస్తున్నాను అంటే, నువ్వు నేర్చుకున్న ప్రతి ఒక్క అప్డేట్ని లింక్డ్ఇన్లో పోస్ట్ చేయి. లైక్ నేను ఈరోజు ఈ లైబ్రరీ నేర్చుకున్నాను, ఈరోజు నేను ఈ లైన్ ఆఫ్ కోడ్ నేర్చుకున్నాను, దాన్ని అప్డేట్ చేయి. అది ఒక రోజు వెళ్ళదు, రెండో రోజు వెళ్ళదు, డైలీ అప్డేట్ చేస్తాను. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో స్టూడెంట్స్ దగ్గర ఉన్న మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే, లైక్ గ్రోత్ అనేది సింగిల్ అటెంప్ట్లో రాదు. కీప్ ఫాలోయింగ్ అలా అయితే వర్కౌట్ అవుతుంది. మెయిన్ థింగ్ మీరు నేర్చుకుంటే దాన్ని ఒక నలుగురికి చూపించండి, లైక్ హెచ్ఆర్స్ కానీ ఎవ్రీథింగ్ అలాంటి వాళ్ళకి చూపించండి. అండ్ క్రియేట్ కంటెంట్ ఆన్ లింక్డ్ఇన్ అండ్ అటెండ్ ది నెట్వర్కింగ్ ఈవెంట్స్. మెయిన్లీ నెట్వర్కింగ్ ఈవెంట్స్ అటెండ్ అయితే లాట్ ఆఫ్ ఫౌండర్స్, కో-ఫౌండర్స్, మేము ఇప్పుడు మనలాగా నెట్వర్కింగ్ ఈవెంట్స్కి వచ్చినప్పుడు ఫౌండర్స్ అండ్ కో-ఫౌండర్స్ కలుస్తారు. సో మీరు ఎప్పుడైనా కూడా జాబ్ని రెఫరల్ అడగద్దండి. దాంట్లో ఉన్న ఇన్సైట్స్ ఏంటి, ఆ జాబ్ ఎలా వచ్చింది మీకు అలా తెలుసుకోండి. సో ఆ పర్సనే మీకు డెఫినెట్గా జాబ్ ఇస్తాడు. ఇది నా ఎక్స్పీరియన్స్లో నేను ఫేస్ చేసిన సిచ్యువేషన్స్. నేను ఆల్రెడీ ఒక 200+ పీపుల్కి హెల్ప్ చేశాము. సో ఇది స్ట్రాటజీ వర్కౌట్ చేస్తున్నాం మేమైతే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ. సో ఇదే అయితే టెక్ విజన్ ఈవెంట్ మైక్రోసాఫ్ట్ జరిగింది బెంగళూరులో. మొత్తం తెలుగు టెక్ క్రియేటర్స్ కమ్యూనిటీ మొత్తం ఇక్కడికి వచ్చింది. సో యూ గాట్ టు నో ఆల్ ది ఇన్సైట్స్ దట్ దోస్ గైస్ హ్యావ్ ఫ్రమ్ హర్ష అన్న, లైక్ నిహార్ అన్న, లైక్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ క్రియేటర్స్ దట్ ఆర్ డూయింగ్ గుడ్ ఇన్ తెలుగు టెక్ కమ్యూనిటీ. సో అందరిని అయితే ఇంటర్వ్యూ చేసాం. యూ గాట్ ఎ లాట్ ఆఫ్ ఇన్ఫో ఫర్ దాట్. సో దట్ ఈస్ ద తెలుగు టెక్ కమ్యూనిటీ ఫర్ యూ గైస్ ఇన్ దిస్ వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.